ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జూలై మాసం వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము అనగా ఇలా జీవిత యోగములో చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా ఈ వృషభ రాశి వాళ్ళు చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలని ఈపు మీద వేసుకొని పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. మరి ఈ రాశిలో అనేది చాలామందికి తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. మరి రాశి విధానంలో అనేది మనిషికి వచ్చేసి జన్మలగ్నం అనేది ఒకటి ఉంటుంది, నామదశ అనేది ఒకటి ఉంటుంది. మరి నామదశలో అనేది మనం జనరల్గా ప్రతి ఒక్క రాశి ఫలం అనేది పేరు బలములు అనేది మనం చూస్తుంటాం. మరి లగ్నం ఉండవలసిన వాళ్ళకి అంటే జన్మ లగ్నం ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ పేరు బలములో లగ్నాన్ని బట్టి చూసుకొని వాళ్ళ పుట్టిన టయాన్ని బట్టి వాళ్ళు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది అనేది చూస్తుంటారు. మరి అది చూస్తే బాగుంటుందా గురువు గారు, లేకపోతే నామదశ చూస్తే బాగుంటుందా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మనిషికి నామదశ అనేది ఉంటే చాలా మంచిది. కాబట్టి మరి లగ్న దశ అనేది అది తల్లిదండ్రులకు కొంతమంది గుర్తు ఉంటుంది, కొంతమందికి గుర్తు ఉండదు. మరి గుర్తు లేని దాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలంటే ఇబ్బంది కదా. అందువల్ల మెయిన్గా వాళ్ళ పేరు బలములో నామదశలోనే నడవాలి. ఒకవేళ తెలిసిందనుకోండి, లగ్న టైం అనేది చూసుకొని పుట్టిన టైము సమయము అది చూసుకొని మనం నడవచ్చు. కాబట్టి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళు మెయిన్గా మరి కార్యక్రమాలు ఏదో కష్టపడుతూ ఉంటారు, కానీ ఏ కష్టం చేసినా కూడా వాళ్ళకి ఫలించుకోకుండా డిస్టర్మెంట్ అవుతుంటుంది. ఒకటి అనుకుంటారు, ఇంకోటి అవుతుంటుంది. ఏది అనుకున్నా కూడా వాళ్ళకి అనుకూలం కాని టయాలలో కొన్ని సమస్యలో పడిపోతుంటారు. చేతికాడికి వచ్చినవి కూడా కొన్ని నోటికి అందుకోకుండా పోవటం, ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురు కావటం, మరి నమ్మిన వాళ్ళు వీళ్ళకి మోసం చేయటం, నమ్మక ద్రోహం అనేది ఎక్కువగా కలుస్తుంటుంది. ఆ నమ్మక ద్రోహం వలన వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా సక్సెస్ కాకోకుండా ఉండటం, ఇలాంటి సందేహాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఇలాంటి సమస్యలతో మీరు చాలా వరకు సతమతం అవుతున్నారా? మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ నెలలో మీకు స్థానచరణం అనగా ఇల్లు కట్టుకోవటం కానీ, ఒక ఆఫీసు కానీ, ఒక ఇల్లు కానీ, ఒక దుకాణం కానీ, ఒక బిజినెస్ కానీ, కొత్త వ్యాపారాలు అంటే కొత్త కొత్త పనులు, కొత్త కొత్త బిజినెస్లు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా ఇలా జాతక యోగంలో అనేది చాలా వరకు కనపడుతున్నాయి. కాబట్టి అది వీళ్ళకి మంచికి చెడేం లేదు. మరి రాజకీయంలో కూడా చూసుకుంటే వీళ్ళకి పబ్లిక్లో కూడా మంచి పేరు, గౌరవము, అభిమానము, ప్రజలలో ఒక మంచి స్పందన, గౌరవం వీళ్ళకి చాలా వరకు ఏర్పడుతుంది. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళకి ముగ్గురు కలిసి స్నేహం చేయకూడదు. ఎవరైనా కానీ ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరైనా సరే ముగ్గురు కలిసి ప్రయాణం కానీ, ముగ్గురు కలిసి వ్యాపార బిజినెస్ కానీ చేయకూడదు. చేసిన దాని వలన లేనిపోయిన సమస్యలు అనేది మీకు వస్తాయి. మిమ్మల్ని లేనిపోయిన దాంట్లో ఇరికిస్తారు. దానివల్ల మీ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, డబ్బు నిలబడదు, అనుకున్న పనులు మీకు విజయవంతం కాదు. ఎవరు నమ్మినా కూడా వాళ్ళ నుంచి మీకు మోసాలే కానీ విజయాలు అనేది ఉండవు. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి, వ్యవసాయంలో కూడా మీడియమైన పవరే, అంటే అంత హై లెవెల్గా ఉండదు, అంత డౌన్గా ఉండదు, మీడియంలోనే పోతుంటుంది. కాబట్టి మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే మరి ఏ దేవుణ్ణి పూజించినా ఎక్కడికి పోయినా కూడా వీళ్ళకి ప్రతిఫలం లేకోకుండా అయిపోతుంటుంది. ఏ దేవుణ్ణి పూజించినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ వ్రతం చేసినా కూడా
ఆ పూజా కార్యక్రమాలు కొన్ని దగ్గరకు వస్తాయి, కొన్ని ఇబ్బందికరంగా బ్రేక్ అయిపోతుంటాయి. మరి ఎందువల్ల అవుతున్నాయి? ఈ సమస్య ఏమిటి? దీని కారణం ఏమిటి? ఇది ఇంతేనా? ఇది ఇలాగే ఉండాల్సిందేనా? లైఫ్ లాంగ్ వరకు ఇలాగే బాధపడాల్సిందేనా? ఇక నుంచి అనేది బాగుపడే యోగం అనేది, మంచి యోగం అనేది రాబోతుందా, లేకపోతే రాదా అన్నట్టుగా చాలామందికి చాలా సందేహాలు చాలా వరకు ఉన్నాయి. ముఖ్యంగా మీ కుటుంబం మీద, మీ మీద ప్రజా దోషం, ప్రజా దిష్టి, ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జన ఏడుపు ఎక్కువగా కనబడుతుంది. అంటే ప్రజలలో బాగున్నారు, అందరిలో మంచిగా ఉంటున్నారు, గౌరవంగా ఉంటున్నారు, అభిమానంగా ఉంటున్నారు, 10 మంది సాయం మీరు పొందుతున్నారు అని మీ మీద లేనిపోయిన కొంత దిష్టి ప్రభావం అనేది 9% ఎక్కువగా కనబడుతుంది. దాని వలన మీరు మంచిగా పోయినా కూడా చెడు ఎదురవుతుంటుంది. అది కాదు నాయన ఇలా చేయండి అని మీరు చెప్పారనుకోండి, వాడు ఒకటి చేయబోయి ఇంకోటి చేసి అది తిప్పి మీ మీదకే పెడతారు. నువ్వు అది చేయమన్నావు, అది నేను చేశాను, నాకు ఇలా జరుగుతుంది అనేది లేనిపోయిన ఆలోచనలు, చెడు ఆలోచనలు. మరి కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పడుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా కనబడుతున్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి మరి ముఖ్యంగా ఆ శివయ్య లీలలు ఉన్నాయి, ఆ శివయ్య ఆశీస్సులు ఉన్నాయి, ఆ శివయ్య అనుగ్రహం అనేది ఉంది. కాబట్టి తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం మీకు కలగాలి అంటే 9 సోమవారాలు మీరు తలస్నానం చేసి మీకు దగ్గరలో ఉండాల్సిన శివలింగాన్ని గుడికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయాలి. ఆయన అభిషేక ప్రియుడు. ఆయనకు మీరు చేయాల్సింది పాలాభిషేకం, తేనె అభిషేకం, కుంకుమ అభిషేకం, పసుపు అభిషేకం, గంధం అభిషేకం, ఈబూది అభిషేకం అని చేయాలి. ఈ విధంగా మీరు ఒక 9 సోమవారాలు మీరు చేసినట్టుగైతే మీ ఇంటి మీద, మీ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ అనేది తొలగిపోతుంది. మెయిన్గా మైండ్ ఆలోచన, తెలివితేటలు బాగుంటాయి. చెయ్యాల్సిన కార్యక్రమం కూడా పెద్ద కార్యక్రమాలు కూడా మీరు కొన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా అంత అభివృద్ధిగా వచ్చే మార్గాలు పెద్దగా కనబడతలేదు. మరి ముఖ్యంగా మీరు చేయాల్సిన దైవ అనుగ్రహమైన పూజ, శివయ్యని మీరు పూజించాలి. ఆ శివనామాన్ని మీరు పూజాబలం చేసుకోవాలి. కాబట్టి మీరు శ్రీశైలం వెళ్ళినా, లేకపోతే మీకు దగ్గరలో ఉండాల్సిన శివాలయం దగ్గరికి వెళ్ళినా కూడా మృత్యుంజయ హోమం చేయించుకోండి. మృత్యుంజయ హోమం అనేది మీ పేరు బలంలో చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన కొన్ని కర్మదోష నివారణ అనేది కొంచెం శాంతమైపోతాయి. చేసే కార్యక్రమాలు అనేది ముందుకు వస్తాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతున్నారా, తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ సమస్య ఏముంది, ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అని అమ్మవారు చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం. ఓం నమః శివాయ నమః.